హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ట్రైబల్ విలేజ్ బచ్చలవెనం. ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ గ్రామానికి వెళ్ళాలంటే నడుచుకునే వెళ్ళాలి. రోడ్డు అస్సలు బాగోదు, అంటే ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఫీలింగ్. ఆ మొత్తం విలేజ్ మొత్తం చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. చాలా కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇటువంటి రోడ్లో కూడా ఊరికి వెళ్ళాలి మనం. ఇక్కడ నుండి మాత్రం మనం నడుచుకునే వెళ్ళాలి, ఎందుకంటే బండి సరిగ్గా వెళ్ళదు. అలా కఠినమైనటువంటి రోడ్డు చూసారా ఎంత ఘోరంగా ఉందో. ఇలాగే నడుచుకొని వెళ్ళాలన్నమాట మనం అందరం. ఈ విలేజెస్ రోజు ఇలాగే నడుచుకొని వెళ్తారు. చుట్టూ మనుషులు కూడా ఉండరు. అడ్రస్ కానీ దొరకకపోతే చాలా కష్టంగా ఉంది. ఘాటి యాక్చువల్గా లంబసింగే పెద్ద ఘాటి, అంతకన్నా పెద్ద ఘాటి ఈ ఘాటి. సో ఈ మేద నుంచి మీకు వ్యూ చూసారు ఎలా కనబడుతుందో. సో మనం ఇక్కడ వరకు నడుచుకునే వచ్చాం. ఇంకా ఎంత దూరం నడవాలో తెలియదు విలేజ్కి వెళ్ళటానికి. లొకేషన్స్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, చాలా అద్భుతం అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండాలి మనం. ఇంకా ఎంత దూరం నడాలో తెలియదు, అలా నడుస్తూనే ఉంటాం మనం. అక్కడి నుంచి నడుచుకొని వచ్చాం మనం. ఈ మొత్తం కొండంతా ఎక్కాం. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఇంకా ముందుకు ఎక్కుతున్నాం అనమాట. ఓకే, సి అదనమాట. ఓకే, ఇంకా మీదకి వెళ్తున్నాం, మీదకి వెళ్దాం. ఇటువంటి ఘాటి మనం ఎక్కినప్పుడు ఎప్పుడు కూడా మధ్యలోని రెస్ట్ తీసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. మన వాళ్ళు ఎవరో రాలేరు. సో ఇటువంటి ప్లేస్ని మీరు రాకుండా మేము ఈ ప్లేస్ని చూపెడుతున్నాం అన్నమాట. సో మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నటువంటి రోడ్ ఉన్నది కదా, అక్కడ నుంచి మనం నడక స్టార్ట్ చేసాం. సో ఇది రోడ్డు పొజిషన్ చూడండి ఎలా ఉందో. సో ఇటువంటి రోడ్లోనే మనకు చాలాసేపటి నుంచి ప్రయాణం చేస్తున్నాం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో అప్పలకొండ గారే చెప్పాలి. మాకైతే గమ్యం అయితే కనిపించట్లేదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో హైట్ చూసా. సో వర్షం పడినప్పుడు ఇది చూసారు కదా, ఈ మధ్యలో పడి వాటర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందువల్లే ఇది యాక్చువల్గా ఎవరో తయారు చేసినటువంటి కాలం ఏం కాదు, ఇది న్యాచురల్గా ఏర్పడింది. సో కిందకి వెళ్ళిపోతుంది అనమాట. వర్షం పడకపోతేనే మనం ఇక్కడికి రాగలం. వర్షం పడితే మన విలేజెస్ పాపం ఎంత ఇబ్బందులు పడతారో మనకు తెలియదు. కానీ ఇక వర్షం పడితే జారిపోయి కిందకి వెళ్ళిపోతాం, చాలా కిందకి వెళ్ళిపోతాం. చాలా మీదకి వచ్చామండి. ఇదేంటి కొండ చివర ఉన్నాం. యాక్చువల్గా కింద కొండలన్నీ చివర్లు కనబడుతున్నాయి. ఓ బచ్చలవెనం దగ్గరికి వచ్చాం మనం. చాలా హైట్లో ఉన్నాం. సో చూసారా, ఇటువంటి రోడ్స్లోనే వీళ్ళు ఇంటికి రోజు వస్తూ ఉంటారు. ఎన్ని పనసపళ్ళు వచ్చాయో చూసారా. ఓ సో లాస్ట్కి ఇక్కడ చేరుకున్నాం. లొకేషన్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొండ చివర్లు ఉన్నాం. దాని పొజిషన్ ఎలాగుందో చూడండి. సో ఎదురుగా కనబడుతున్నది పసుపు తోట. ఇక్కడ పసుపు పండిస్తారు, అరటిపళ్ళు. సో ఇక్కడ నాగలి తయారు చేస్తున్నారు. అంటే పొలం దున్నేటటువంటి నాగలి వీళ్ళంతటా వీళ్ళే తయారు చేసుకుంటారు నాగలి. చూసారు ఎలా ఉందో. అగో అది నాగలి అలా తయారవుతుంది. ఓన్గా తయారు చేస్తున్నారు నాగలంతా. సో ఇప్పుడు ఇది ఏ కర్రతో చేస్తున్నారు నాగలి? కర్ర ఇంకా తడకర్ర, తడకర్రతో మీరు నాగలి తయారు చేస్తున్నటువంటి నాగలు ఉన్నారు కదా,
ఈ నాగలి ఎన్ని రోజులు పనికి వస్తుంది? ఇది సంవత్సరం పని చేస్తాం. సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఉంటుందా? 2 సంవత్సరాలు కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ నాగలి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఎక్కడికో వెళ్ళి నాగలి కొనుక్కొని వస్తాం. ఇక్కడ నాగలి కొనుక్కోవడం ఏమి ఉండదు. ప్రతి వస్తువు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా మేమే తయారు చేస్తాం. వీళ్ళే తయారు చేస్తారు. మేమే తయారు చేస్తాం. ఇది తయారు చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఎంత టైం పడుతుంది? పడుతుంది అంటే 1 రోజు పడుతుంది. ఒక రోజు అంతా ఎంతమంది చేస్తారు? ఇంకా ఒక్కడే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు దొలిసేస్తే ఇంకా వేటకార వేస్తే ఇంకా రేపు నుండి దున్నేస్తామంట. దీంతో తర్వాత పొలం దున్నుకుంటాం. ఈ నాగలు ఎప్పుడు వాడతారు మీరు? రేపు వాడేస్తాం. రేపే వాడేస్తారా? రేపే వాడేస్తాం. ఓకే ఓకే. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇంకా 10 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని? 10 కుటుంబాలు. 10 కుటుంబాలు. 10 కుటుంబాలు. సో స్కూల్ అది ఎలాగా? స్కూల్ ఇంకా స్కూల్ గా ఇక్కడ జాజులపాలెం. జాజులపాలెం ఎంత దూరం వెళ్ళాలి? ఇది ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుని వస్తాం. సో ఇప్పుడు మనం ఈ విలేజ్ యొక్క డ్రోన్ వ్యూ చూద్దాం. సో ఇప్పుడు మనం కొండ చివరి ఉన్నాం, చాలా హైట్లో ఉన్నాం, ఆకాశంలో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ మనం ఆకాశంలో ఉన్నాం, ఈ భూమి అంతా కింద ఉన్నట్టుగా ఉంది. అక్కడ ఇక పసుపు కూడా ఈ మేదనే పండిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నది లొకేషన్స్ మాత్రం. సో వ్యవసాయం ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రకృతిలోని వీళ్ళు వ్యవసాయం అది చేస్తున్నారు. వీళ్ళు చాలా అదృష్టవంతులు కూడా. ఎంత అద్భుతంగా ఉందో చూసారు లొకేషన్. ఫ్యాంటాస్టిక్. ఈ బచ్చల వెనం విలేజ్లో, ఈ ట్రైబల్ గ్రామంలో ఉన్నాం. ఇక ఈ బచ్చల వెనం విలేజ్లో కొండ చివర ఉన్నాం మనం. పెద్ద ఆవిడ భోజనం చేస్తున్నారు ఆవిడ. సో ఇక్కడ వీళ్ళ ఆవుల పెంపకం కూడా వీళ్ళ యొక్క ఆధారం కూడా, అది కూడా ఒక ఆధారమే. చూసారు ఇక్కడ ఓన్లీ 10 ఇల్లులు ఉన్నాయి. ఆ 10 ఇల్లులే మీకు చూపెడుతున్నాను. పేరేటమ్మా? అంతా లక్ష్మి. బచ్చలేనా అంతా లక్ష్మి. బచ్చలవేనా లక్ష్మి నీ పేరా? మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? పకావుకి. ఎంత దూరం నడుస్తారు అని అడుగుతున్నాను. స్కూల్ కి 2 కిలో దూరం. 2 కిలోమీటర్ల వరకు నడుస్తారు. కొండెక్కి కొండ దిగాలి రోజునే. మీకు ఇక్కడ ఏంటమ్మా ఇబ్బందులు ఏంటి? మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఇబ్బందులు మీరు పడుతున్న ఇబ్బంది ఏంటి? ఇబ్బంది తినడానికి ఇబ్బందా, తాగడానికి ఇబ్బందా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అదే పిల్లలు వెళ్తారనా ఇంకా ఇబ్బందులు వస్తారు. ఘాట్ ఎక్కడానికి. ఘాట్ ఎక్కితే ఇంకా నడుచుకొని వస్తారు కదా. నడుచుకొని వస్తే ఇంకా ఇబ్బందులు పడిపోతున్నారు. ఇది మొత్తం ఇంకా పడుకుంటారు పిల్లలు మొత్తం. చిన్న పిల్లలు కదా దూరం. వర్షాకాలాలు ఉడుకులు లేకుండా తడుచుకొని వస్తున్నారు. తడుచుకొనే వస్తున్నారు. పక్కకి వెళ్ళినందుకు ఘాటు ఎక్కడం, ఘాటు దిగ్గడం ఇబ్బందులు అయిపోతున్నారు పిల్లలు మొత్తం. వ్యవసాయం చేస్తా? వ్యవసాయం పొలాలు ఏం పండిస్తారా మీరు? ఇక్కడ పొలం ఉంటుంది నాన్న, కొండపోడే. పసుపులే పండిస్తాం. ఇంకా ఏంది లేదు, పొలం ఉంచుతాం అంతే. పొలం లేదు, మెట్టు భూమివే. నీళ్లు కూడా ఇంకా ఇబ్బందిలో ఉంది. మేము ఊటది తెచ్చుకొని తినడమే ఇంకా. అలాగని నేను భలే ఇబ్బందులు పడతాను. ఈ పిల్లలు జిల్లాలు మొత్తం పెరిగితే ఇంకా ఇక్కడే ఒక స్కూల్ అన్న కట్టేస్తే బచ్చలేనాకి
అనుకుంటున్నాను నేను. ఓకే దసరా మరి నాన్న. ఓకే. ఇప్పుడు మనం గ్రామం మొత్తం చూస్తున్నాం. సో ఇదే ఈ బచ్చలవనం విలేజ్ మనం చూస్తున్నాము. ఇక్కడే ఒక ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఒక ఇల్లు ఇంకో దగ్గర ఉంటుంది. సో అటువంటి ఊరు అన్నమాట ఇది. వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పొలాలు ఏమీ లేవంట. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే పసుపు మాత్రమే పండిస్తారు. ఈ కొండ చివరి ప్రాంతంలో ఎక్కువగా పొలాలు అవి ఉండవు, పసుపు అది ఎక్కువ పండిస్తూ ఉంటారు. లొకేషన్స్ అయితే మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. నీ పేరేంటి? నీ శైలువా? ఇక్కడే ఉన్నావా? ఈ ఊరు దాటి ఎప్పుడు లంబసింగ్ వెళ్ళావు ఎప్పుడైనా? లంబసింగ్ కూడా వెళ్ళలేదు ఎప్పుడు? నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు కూడా వెళ్ళలేదు లంబసింగ్ కూడా ఇప్పుడు? నువ్వైతే ఒకసారి కూడా వెళ్ళలేదు. సో వీళ్ళ యొక్క బాల్యం ఏంటంటే మొత్తం ఆల్రెడీ ఈ పాప సెకండ్ స్టాండర్డ్కి వచ్చింది, కానీ ఈ కొండ దిగి స్కూలు ఇక్కడ తప్పితే ఎక్కడికి వెళ్ళలేదు. సో వీళ్ళ జీవనం మొత్తం అంతా ఇక్కడే గడుపుతున్నారు అనమాట. అంటే మ్యాక్సిమం లైఫ్ అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళు. బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు అసలు వీళ్ళకి బయట ప్రపంచం అంటే ఏంటో. ఓకే తల్లి, బాగా చదువుకోమ్మా, బాయ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి ఇంటి ముందు కూడా పేడతో, అంటే తెలుసు కదా ఆవు తాలూకా పేడతో ఇక్కడ అలుకుతున్నారు. సో వీటి వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అది రాదు. సో ఇక్కడ దోమలు కూడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ చూడు చాలా నీట్గా, అంటే పైకి కొండ చివరి కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. ఇదే వాళ్ళు వండుకునే వంట, ఇదే వాళ్ళ యొక్క వంటగది. ఇక్కడే వంట చేసుకుంటారు. ఇక్కడ చాలా ఎక్కువ చలి ఉంటుంది కనుక వేడి నీళ్ళు కూడా ఇక్కడే మరబెట్టుకుంటారు. పాప వాళ్ళ చెల్లిని ఎత్తుకొని ఒక పెద్ద వాళ్ళలాగా వాళ్ళని ఆలన పాలన కూడా చూస్తుంది అనమాట. అది ఈ విలేజ్లోని యొక్క గొప్పతనం. ఇదే వాళ్ళ యొక్క ఇల్లులు. చూసారు కదా ఇల్లులు, చూసారు ఎలాగున్నాయో. ఈ లోపల కూడా మనుషులు ఉంటారు. ఇదే మట్టితో కట్టినటువంటి ఇల్లులు ఇవే. ఒకప్పుడు ఇక్కడ ఏంటంటే పేడతో ప్రతి ఇల్లు ఎదురుగా కూడా పేడతోనే అలికారు. ఒకప్పుడు కిందన కూడా మైదాన ప్రాంతంలో కూడా పేడతోనే అలికేవారు. కానీ ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. సో కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందో మరి మనకు తెలియదు. ఇది వీళ్ళ యొక్క ఇల్లు. సో ఇది ఇక్కడ పసుపు పండిస్తున్నారు. ఇదే పసుపు. సో ప్రతి ఇల్లు కూడా మట్టితో కట్టిన ఇల్లే. ఇక్కడ అన్ని ఇల్లులు కూడా మట్టితోనే కట్టి ఉంటాయి, ఇందులోనే ఉంటారు. అమ్మ కిందకి వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు? ఏంటి పండిస్తారు? పొలం ఏం పండిస్తారా? ఏంటి పండిస్తారు? కందులు, ఇంకా సో మెట్టివి ఏంటి పండిస్తారు? సామలు, ఇంకా సోళ్ళు, ఇంకా జొన్నలు. ఓకే. మీకు ఇక్కడ ఊర్లో మీకు ఏంటి ఇబ్బంది ఏంటి? మీకు నీళ్ళు ప్రాబ్లమా? మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఎక్కడికి? అక్కడికి వెళ్ళి నీరు రోజు నీరు తెచ్చుకోవాలి. ప్రతి రోజు నీరు కింద నుంచి తెచ్చుకోవాలి. బోర్ ఇచ్చారు కానీ ఆ బోర్ నీళ్ళు చాలా కిందకి వెళ్ళాలి. అక్కడ నుంచి మీరు నీరు తెచ్చుకోవాలి రోజు. అందుకే నొప్పులు పట్టేస్తుంది అని పిల్లలు ఏడుస్తారు. మెయిన్ నీటి ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. రోజు కరెంట్ ఉంటుందా? ఉంటుందా? కరెంట్ ఉంటుంది కదా. ఓకే ఓకే. సో ఇదండి మన యొక్క బచ్చలవనం విలేజ్. ఈ విలేజ్ని మీకు కొండ చివరి ప్రాంతంలో ఎలాగ ఉంటారో ఇప్పటివరకు మీకు చూపించాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. పాపా కళ్యాణ్. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? అది తెలియదు మనకు, ఎంతకాలం ఉన్నాడో తెలియదు మనకి. ఎంతకాలం ఉన్నాడో మరి తెలియదు. మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడ ఉన్నాం. సో మీరు వచ్చినప్పుడు రోడ్ ఉన్నది కదా? లేదు, అదే రోడ్ లేదు. సో ఆ రోడ్ మీరే వేసుకున్నారా? మేమే మీరే విలేజ్. ఎన్ని రోజులు పట్టింది రోడ్ వేయడానికి మీకు? పట్టిదిలో 5-6 నెలలు పట్టింది. 5-6 నెలలు మొత్తం ఊర్లో అందరూ కష్టపడ్డారా? అందరూ కష్టపడి మీరు రోడ్ మ్యాథ్ వేసుకున్నారు.
ఆ రోడ్డు లేకముందు అయితే అక్కడే నడుచుకొని వచ్చి నడిచి వచ్చేటోళ్ళు. మరి పిల్లలు స్కూల్ కాటికి వెళ్ళినప్పుడు అందులో కూడా వెళ్ళాలా? అదే దారి వెళ్ళాలి. ఆ దారి నుంచి ఆ డొంక నుంచి వెళ్ళాలి. మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ మేమే నడుచుకొని మళ్ళీ తీసుకురావాలి. వర్షాకాలం అప్పుడు వర్షాకాలం దిగబెట్టాడు మేమే దిగబెట్టాడు. కొంతమంది బండి లేని వాళ్ళు, బండి లేని వాళ్ళు ఇబ్బంది ఉండిపోతారు, నడుచుకొని వెళ్ళాలి, ఉండిపోతారు. ఉండిపోతారు. ఎలా బ్రతుకుతున్నారు మీరు? వాటర్ వేస్తేనే బ్రతుకుతున్నారు. అవును. మరి మిగతా కూరలు ఎలా వస్తాయి? అంటే ఇలా కూరగాయలు సంత కొనుక్కోవడం, కూలికి వెళ్ళి మరి ఒక 200 కూలికి ఇస్తారు. అంటే ఇలా పసుపు తవ్వడానికి కానీ లేకపోతే పొలాలు గాబులు తీయడానికి రోజుకి ఎంత ఇస్తారు? 200 ఇస్తారు. రోజుకి 200 ఇస్తారు గొప్పలు తవ్విన. సో కోటా రైస్ తోనే మాత్రమే మీరు తింటున్నారు. గొప్పలు తవ్వడానికి వాటికి వెళ్ళినప్పుడు మీకు 200 ఎంత ఇస్తారు, వాటితోనే మీరు ఇక్కడ ఉంటారు. దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అందరూ చాలా మంది కిందకి దిగరు కదా, కొండ మీద నుంచి కిందకి వెళ్ళరు కదా. మీరు పెద్దవాళ్ళు లాటలు వెళ్తారు కానీ లేడీస్ లాటలు కిందకి దిగరు కదా, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీకు ఏంటి ముఖ్యంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ మెయిన్ రోడ్ మనకి రోడ్ ఒకటినా మళ్ళీ మనకు వాటర్ కి ఇబ్బంది, నీటికి కూడా చాలా ఇబ్బంది, నీళ్ళకి ఇబ్బంది. అంటే హాస్పిటల్ డెలివరీ అయినప్పుడు అటు వరకు అక్కడ నుంచి ఎత్తుకొని వస్తున్న ఒక కర్రలు పట్టుకొని అదే మామూలు ఒక సీర కట్టేసి మరి ఇలాంటి కర్రలతో ఎత్తుకొని గుంట్లో కానీ బాగోకపోతే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే ఒక కర్రకి చీర కట్టి ఆ చీరలో నా బాగున్న వాళ్ళని కూర్చోబెట్టి ఇటు అటు పట్టుకొని మోసుకొని తీసుకెళ్తారు. అది ఇటు అంటే పొజిషన్ లోనే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్ రాదు. వీళ్ళ వెహికల్ వస్తుందంటే చాలా రిస్క్ తో వస్తారు, జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఒకవేళ ప్యాచ్ గానే అయితే కిందకి వెళ్ళడం చాలా కష్టం. సో అటువంటి విలేజ్ అన్నది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విలేజ్ యొక్క మన అయిపోయింది, మనం కిందకి దిగుతున్నాం ఇప్పుడు. ఊళ్ళో తిరగడం కానీ ఇలాంటి పిచ్చి సార్ నాకు.